హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తిరుపతి నుంచి అయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ, ఆంధ్ర వారు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్స్ కూడా ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th అండ్ డిగ్రీతో కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి 18/10/2025న ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. ఇది వచ్చేసి మనకు నాన్ టీచింగ్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఇది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి. ఇందులో టోటల్గా మనకు 8 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇందులో ఇక్కడ మీరు పోస్టుల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైబ్రరీ డైరెక్ట్ డిప్యూటేషన్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ అండ్ లాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్, లాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లాబొరేటరీ అటెండెంట్ అండ్ గ్రూప్ సి ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్గా మనకు 8 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ మెథడ్ ఎలా అప్లై చేసుకోవాలనే గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే పూర్తి వివరాలు మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 800 రూపాయలు పెట్టయితే దీనికైతే ఆన్లైన్లో దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికైతే ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. వారికి మాత్రం జస్ట్ ఫ్రీ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అయితే పూర్తి వివరాలు అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 30/11/2025న మనకు లాస్ట్ డేట్ అయితే ఉందండి. అప్పటి వరకు అయితే మీరైతే ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ విత్ లైబ్రేరియన్ సైన్స్లో 55% మార్క్స్ ఉన్నవారైతే దీనికైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 57 సంవత్సరాల వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీలో 55% ఉన్నవారు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 40 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. అదేవిధంగా థర్డ్ పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి అయితే 2 years ఎక్స్పీరియన్స్తో దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 35 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అండ్ దీంతో పాటు మనకు ఫోర్త్ పోస్టుల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ బీఈడీ చేసిన వారు దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ 32 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అండ్ ఫిఫ్త్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనకు డిగ్రీ చేసిన వారైతే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చేసి మనకు నాలెడ్జ్ కూడా మనకు సాంస్క్రిట్ నాలెడ్జ్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 32 years వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు సిక్స్త్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. అండ్ 32 years వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉన్నవారైతే దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 32 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్ వచ్చేసి ఇది కూడా మనకు 10th క్లాస్ నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా 32 years వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్లో మనము ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు మన యొక్క ఫోటో, మన సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా సిగ్నేచర్ కానివ్వండి, మన యొక్క సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడి ఇలాంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఎంత కేబీలో మనము దీనిలో అప్లికేషన్ పెట్టుకోవాలనేది అప్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు పూర్తిగా ఉన్నాయండి. ఒకసారి చూడండి ఒకసారి. దాంతోపాటు మీకు ఇక్కడ జనరల్గా అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు చూడడానికి అయితే ప్రయత్నించండి అండి. అండ్ ఈ యొక్క మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్లతో కామెంట్ పెట్టండి, అయితే మీకైతే నేను 100% అయితే రిప్లై అయితే ఇస్తాను. దాంతోపాటు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూడి వారికి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వారికి 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి 15 years అండ్ దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండి.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉందండి. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నాకు యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.